గుంటూరు జిల్లా తెనాలికి చెందిన డాక్టర్ జయచంద్రన్ అదృశ్యం మిస్టరీగానే ఉంది. గత 18వ తేదీ ఫియట్ కారులో హైదరాబాద్ నుంచి తెనాలి బయలుదేరిన జయచంద్రన్ కనిపించకుండా పోయారు. అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. 10 రోజుల తర్వాత నిన్న విజయవాడ తెనాలి మార్గంలో దుగ్గిరాల వద్ద కృష్ణా డెల్టా ప్రధాన కాలువలో జయచంద్రన్ కారు దొరికింది. కానీ కారులో మృతదేహం లేదు. పైగా కారు అద్దాలన్నీ పగిలి ఉండటంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు వంటి విషయాలపై కూడా దృష్టి పెట్టారు. జయచంద్రన్ ఆచూకీ దొరక్కపోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం వస్తున్నాను అని చెప్పాడు, వస్తున్నాను అని చెప్పలేదు. కాబట్టి ఫ్రెండ్స్ మేమేమో విజయవాడలో మమ్మల్ని దింపేసి హైదరాబాద్ బస్సు ఎక్కిచ్చేసి అన్నిటి బయలుదేరాడని చెప్తున్నాను. మరి బాబు ఎక్కడికి వెళ్ళింది అర్థం కావట్లేదు. తను అట్లా వెళ్ళే మనిషి కూడా కాదు ఎక్కడికి. సో వారికి ఉన్నటువంటి మొబైల్ నంబర్ ఆధారంగా మేము కాల్ డేటా తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా టవర్ లొకేషన్ కూడా మేము వెరిఫై చేసాం. అయితే విజయవాడ కుంచెనపల్లి పరిధిలో టవర్ లొకేషన్ ఆగిపోయాయి. కాబట్టి ఇంకా ఆ తర్వాత అతను టువర్డ్స్ తెనాలి వచ్చినట్లుగా ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఇప్పటివరకు కూడా ఎలాంటి సమాచారం లేదు. అయినా కూడా మా టీమ్స్ ఎట్టి పరిస్థితుల్లో కేసును ట్రేస్ అవుట్ చేయడానికి ఘటనపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. డాక్టర్ జయచంద్రన్ కేసులో పోలీసులు ఏ కారణంలో దర్యాప్తు చేస్తున్నారు? ఆల్మోస్ట్ 10 రోజులు అయిపోయింది. కారు అద్దాలు కూడా పగిలి ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ని విచారించారా? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? మొత్తానికి 10 రోజులు అయిపోయింది హరి డాక్టర్ జయచంద్రన్ కనిపించక. అయితే మిస్టరీ మాత్రం ఇంకా వేయటం లేదు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ అయితే ప్రారంభించారు, కానీ ఇప్పటి వరకు ఏ విధమైన ఆధారాలు దొరకలేదని చెప్పుకోవాలి. అయితే సాయంత్రం కృష్ణా డెల్టా ప్రధాన కాలంలో అతని కారు ఏదైతే ప్రయాణించారో అతని సొంత కారు మాత్రం లభ్యమైంది. అయితే ఇక్కడ ప్రధానంగా 3 అంశాలు ఉన్నాయి. కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే అతనికి బయట వ్యక్తులతో గొడవలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదా హత్య చేసి ఆనవాళ్ళు దొరకకుండా ఉండేందుకు కారుని ఆ కాలంలో పడేశారా అనేది కూడా ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. రెండోది, గతంలో కూడా ఇతను 2-3 సార్లు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ప్రయత్నం చేసినట్టుగా పోలీసులు విచారణలో తెలియంది. బహుశా ఈసారి కృష్ణా కాలంలో దొరకడం ద్వారా ఆత్మహత్య చేసుకున్న అనుమానం కూడా కలుగుతుంది. బహుశా అదే నిజం అయితే కనుక అతను ఆత్మహత్య చేసుకునే కారును కూడా ఎందుకు కాలంలో పడేసి ఉంటాడు అనేది కూడా ఒక యాంగిల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మూడోది, ఇదే విజయవాడ నుంచి తెనాలి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అనేక సార్లు కూడా కృష్ణా డెల్టా కాలంలోకి వాహనాలు దూసుకుపోయి మంది చనిపోయిన సంఘటనలు గతంలో చాలా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో చూస్తే కనుక ఒకవేళ రాత్రి సమయంలో ఈయన వస్తున్నారు కాబట్టి రోడ్డు మార్గం అర్థం కాక కాలంలో దూసుకుపోయి ఉన్న చనిపోవడం అనేది కూడా జరుగుతుంది, అనుమానం వ్యక్తం అవుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా అతని డెడ్ బాడీ కానీ అతని ఆచూకీ ఎక్కడ కూడా లభ్యం కాకపోవడంతో పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు కూడా రోజు రోజుకి ఆందోళన పెరిగిపోతుంది. ఇప్పటికే 10 రోజులు అయిపోయింది. అయితే ఇంతవరకు కూడా అతనికి సంబంధించిన ఆచూకీ లభ్యం కాకపోవడం మీద ఆరాధిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం జయచంద్రన్ వాడిన సెల్ ఫోన్ ఆధారంగా ఆరాధిస్తుంటే ఇప్పటి వరకు విజయవాడ దాటిన తర్వాత కుంచెనపల్లి వరకు అతను చాలా మంది ఫ్రెండ్స్ తోటి కుటుంబ సభ్యులతోటి టచ్ లో ఉన్నట్టుగా సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా సమాచారం లభ్యమైంది. అయితే ఆ కుంచెనపల్లి దాటిన తర్వాత మాత్రం సెల్ ఫోన్ కి ఎలాంటి సిగ్నల్స్ రాకపోవడంతో ఇక్కడి నుంచి అయిపోయాడు అనేది పోలీసుల ఆలోచన. ఈ నేపథ్యంలోనే విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఒకవేళ ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే ఇంతవరకు కనీసం కుటుంబ సభ్యులకైనా ఫోన్ చేసి ఉన్నారు కదా, మరి అలాంటిది ఏమీ లేనప్పుడు బహుశా ఇతను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చేమో అనేది కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతానికైతే 10 రోజులు అవుతుంది. ఇంతవరకు డాక్టర్ జయచంద్రన్ సంబంధించిన అయితే ఇప్పుడు హరి చెప్పండి. రవీంద్ర, సగం దూరం వరకు అతను ఒక్కడే లేడు, మిగతా వాళ్ళతో కలిసి ఉన్నాడని చెప్తున్నారు. మరి వాళ్ళని ఎందుకు విచారించలేదు? విచారించినట్టయితే వాళ్ళు ఏం చెప్పారు? మీ దగ్గర సమాచారం ఉందా? ఇప్పటికే ఇతను తెనాల్లో డాక్టర్ గా పనిచేస్తూనే హైదరాబాద్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో సూపర్ స్పెషాలిటీ వైద్యంగా విద్యగా అభ్యసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో 18వ తారీఖున అతని ఫ్రెండ్స్ తో కలిసి
హైదరాబాద్ నుంచి బయలుదేరి తెనాలి వరకు వస్తున్నాడు. అయితే ఆ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా విజయవాడలో దిగిపోయారు. అయితే ఎవరైతే వచ్చారో ఆ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా పోలీసులు గత 3 రోజులుగా తమ అదుపులోనే ఉంచుకొని విచారణ ప్రారంభించారు. అయితే వారు స్పష్టం చెప్పారు, విజయవాడ వరకు మాత్రమే మేము వచ్చాం, ఆ తర్వాత నుంచి వెళ్ళిపోతానంటూ తను ఒక్కడే వెళ్ళిపోయాడని ఫ్రెండ్స్ చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం విశ్వసించడం లేదు, వారిని అదుపులోనే పెట్టుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెల్ ఫోన్ డేటా, కాల్ డేటా ఆధారంగా కూడా విచారణ కొనసాగిస్తూ బకింగ్హామ్ కెనాల్ ఏదైతే కృష్ణా డెల్టా పశ్చిమ ప్రధాన కాలువ ఉందో ఆ కాలువ వరకు సెల్ ఫోన్ సిగ్నల్స్ వచ్చి ఆగిపోయాయి. కాబట్టి అక్కడ కాలువలోకి నీటిని ప్రవాహాన్ని పూర్తిగా తగ్గించేసి వెతికిన తర్వాత కారు మాత్రం అయితే కారుకు సంబంధించి కూడా అద్దాలు పగిలిపోయి ఉండడం కూడా అనేక అనుమానాలు నడిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఓకే రవీందర్, గతంలో ఆత్మహత్యకి కూడా ప్రయత్నించాడని చెప్తున్నారు. సో కారణాలు కనుక్కోవడానికి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. విల్ గెట్ బ్యాక్ టు యూ.